ఆశపడుతుందో ఈ రాత్రి వేళ అతి ప్రాముఖ్యమైన సంగతి ఒక్కరి చెప్పి నా సాక్ష్యంలోకి వెళతాను. ప్రసంగి రాసిన గ్రంథం 12వ అధ్యాయం 562వ పేజీ. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. చదువు వచ్చిన వాళ్ళు 562వ పేజీ అందరూ తీయండి. తీసిన దాకా ఏం పర్వాలేదు. మీరు తీయడం అలవాటు లేదుగా, ఎప్పుడో సార్ చేస్తారు. పన్నెండవ అధ్యాయం 2వ వచనం. తేజస్సుకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకక ముందే నీ బాల్య దినములు యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. చాలండి. చిన్ని ప్రార్థన. తలల మంచండి ఉన్న వాళ్ళకి రాయగలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి, కృపాసత్య సంపన్నుడా, సర్వలోకానికి చక్రవర్తమైన రాజా, అల్పుడను ఎన్నిక లేని వాడిని ప్రభువా, నీ వాక్కు ప్రకటించడానికి నిలబడి ఉన్నాను. నా జీవితంలో నువ్వు చేసిన అద్భుత కార్యాన్ని ఇక్కడ కూడి ఉన్న ప్రభువా, కొద్ది మందితోనైనా మీరు మాట్లాడండి. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ప్రతి చీకటి శక్తిని, అంధకార శక్తిని, అల్లల శక్తిని యేసు నామములో ఖండించండి. ప్రతి ఒక్కరికి వినగల చెవులను, గ్రహించే మనస్సును దయచేయండి. నన్ను చెరువు చాటును మరుగు చేసి నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును వేడుకొనుచున్నాను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నాం. ఇక్కడ చివరి వచనంలో చివర కింద భాగంలో మనం చూసినట్లయితే నీ బాల్య దినములు యందు నీ యొక్క సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. జాగ్రత్తగా ఉన్నాడు. నీ బాల్య దినములు యందు సృష్టికర్త అయిన స్మరణకు, అంటే మనల్ని పుట్టించిన దేవుని మనం ఏం చేయాలంటే ప్రతి దినము మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు మాట్లాడుకోవాలి. ఎవరన్నా మాట్లాడారంటే సాధ్యం తీసుకు ఒక ఆయన సభలకు వచ్చి పాటలు అంటే బాగా ఇష్టం ఉంటాయి, సంగీతం అంటే. కానీ దేవుడు వాక్యం అంటే అసలు ఇష్టం ఉండేది కాదంట. ఆయన అస్సలు ఇష్టం ఉండదు. నేను పాటలే వింటాను, వాక్యం మాత్రం నేను విననంటే వినని మొండికేసుకొని వచ్చి కూర్చున్నాడట. పాటలు పాడుతుంటే ఊగిపోతున్నాడు, ఆహా ఓహో అంటున్నాడు. ఇంకా పాస్టర్ గారు వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ప్రారంభించగానే ఈ 2 వేళ్ళు 2 చెవుల్లోకి పోయినాయి. ఇట్లా పెట్టి 2 నేను వాక్యము విననంటే ఏమంటున్నాడు? నేను వాక్యము విననంటే విననంటున్నాడు. అంతే. మొండికేసుకుని కూర్చున్నాడు. అంతే. నువ్వు నేను అనుకుంటే సరిపోతా? ఏమండి, దేవుని ఉండి మనం ఏ పాటివారం చెప్పండి? దేవుని ముందు ఏ పాటివారం చెప్పండి? కరెక్ట్ గా 4 విరోచనాలు ఇది కట్టుకోలేము మనం. అమ్మా అవునా కదా? వాస్తవం కదా? కరెక్ట్ గా 4 విరోచనాలు అయితే తగున్న వ్యక్తి అయిపోతాడు. 2 రోజులు జ్వరం వస్తే దెబ్బలు కట్టుకోలేడు, తలనొప్పి వస్తే తట్టుకోలేడు, ఒళ్ళు నొప్పులు వస్తే తట్టుకోలేడు. కానీ దేవుని ముందు ఏ మొత్తం ఎల్లవు.
సరే, మొత్తానికి వీడు వినకపోతే విడిపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఏం చేశాడు? మొత్తానికి ఒక ఈగకి ఆజ్ఞాపించాడంట. ఈగకి ఈగ వెళ్ళి వాళ్ళ సంగతి ఒకసారి చూడాలి. వీడేంటి, నేను వాక్యం విననంటే గట్టిగా పెట్టుకున్నాడు. ఈ పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, అప్పుడే పాటలప్పుడు వెళ్ళిపోవాల్సినాడు. మధ్య మధ్యలో పాటలు ఉంటాయి, ఇక్కడ చక్కని సంగీతం ఉంటుందని అన్నాడంట. అందుకు వాడు ఉన్నాడు అక్కడ, లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోయేవాడు. సర్లా మళ్ళా వాడు ఫోన్లు వేరే ఎప్పుడు చేస్తాడు, మళ్ళా పాట వచ్చినప్పుడు మాత్రమే చూస్తానని వాడు చదవాను. అయితే ఎంతలోకి దేవుడు ఒక ఈగను పంపించాడు. సినిమాలో ఉండే ఈగ కాదు, మన ఇళ్లలో ఉండే ఈగ. సినిమాల డూబ్ అంతా అది. సరే, మొత్తానికి ఈగను ఎక్కడ పంపించాడా అంటే ముక్కు మీదకి పంపించాడు అంతే. ఇది ఇప్పుడే చేస్తుంది, ఇది తిరుగుతుంది, ఇది తిరుగుతుంది, ఇది తిరుగుతుంది, ఇది తిరుగుతుంది. వీడు మాత్రం అంటున్నాడు ముక్కడి తిప్పుతున్నాడు. కానీ అది మాత్రం నువ్వు ఏదైనా తిప్పుకో, నేను పోయేది మాత్రం నేను పోను. నువ్వు ఏమైనా చేసుకో. కానీ నన్ను ఎవరు పంపించారు ఇప్పుడు? చెప్పండి, ఎవరు పంపించాడో? ఈగనే. అందరూ చెప్పండి, నోరున్నాడు అంతా గట్టిగా ఎనకోళ్ళు. ఎవడే? ఏమో నాకు అది శివుడు పుట్టుడు, శివుడు వినకూడదు చెప్పండి. ఎవడే? ఏసై పంపించాడు. హల్లెలూయా. ఏసై పంపించి నీకు అట్లా ఉంటుంది. ఏసై పంపించేది మనుషులు ఎంతగా బాగా ప్రభావితమై వాక్యం చేస్తుంటే, యేసు ప్రభు చెప్పిన పంపించిన ఈగ ఎంత పరిస్థితి చేయాలి? మొత్తానికి ఇట్ట అంటున్నాడు. దాన్ని పట్టుకుంటే సంపేద్దామని, కానీ అది దిగిద్దా? అది కెళ్ళాలి. మొత్తం ఇట్ట అంటున్నాడు. ఒరే, నీలాంటి వాళ్ళు ఎంతమంది చూసాను ఎరోడా రోజుకి కొన్ని వందల మంది లేదా నేను వాళ్తాను, ఆఫ్టర్ నువ్వెంత అనుకుంటుంది. ఇంతగాదు అనుకుంటున్నాడు. మొత్తానికి ఈగ చెప్పాలంటే ఏమంటే తీసాడంతే. అప్పుడు వెంటనే దేవుని వాక్యం బలీయంగా అక్కడికి వెళ్ళి దేవనంటే సత్య స్వరూపి అయిన ఆత్మ మన మధ్య సంచారం చేస్తుంది కనుక ఈ రాత్రి, ఈ చివరి రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళదో చనిపోతే ఓ మానవ యోచించు అని చెప్పగానే గుండెల్లో రైలు పరిగినెత్తనంత అయింది వాడి పరిస్థితి. మనిషికి ఏమంటే భయం? ఏమంటే భయం చెప్పాలా? చావంటే భయం. ఒక ఆయన ఇట్లాంటి ఊళ్ళో ఒక సంఘంలో విశ్వాసం చచ్చిపోయాడంట. పాస్టర్ గారు, అన్నలాంటి పాస్టర్ గారు ఏం చేశాడంటే సంఘ పెద్దను పంపించి నరసరావుపేటలో కూడా ఒక పెట్టి తీసుకున్నాయా అని చెప్పాడు. ఏం పెట్టాది? ఏంటంటే ఉన్నారు ఇక్కడే. ఏం పెట్టా? డబ్బా పెట్టి కాదు, శవాలు పెడతారు. ఆ పెట్టి సరే, మొత్తానికి సంఘ పెద్దలంటే వెళ్ళి ఈ మొత్తానికి పెట్టి తయారు చేసుకొని వస్తున్నాడు. వస్తుంటే ఏ లారీ ఆపట్ల. మొత్తానికి దయచేసిన బాబు యూసు బాబు ఏం చేశాడు? ఒక డ్రైవర్కి మనసును కలగజేసి, ఏంటి అబ్బాయి అన్నాడు. అయ్యా, ఉదయం అనగా వచ్చాను, మధ్యాహ్నం పెట్టి తీసుకున్నాను, సమాధి కార్యక్రమం సాయంత్రం 5 చెయ్యాలి, ఎవడు లారీ ఆపట్లేదు కనుక ఇప్పటికైనా వెళ్తే రేపైనా సమాధి చేయొచ్చు అని. కనుక అయ్యా బాబు నీకు దండం పెడతానయ్యా, నీకు ఎంత డబ్బుగా ఉండాలి, డబ్బు ఇస్తాను, కొంచెం నన్ను ఎక్కించుకో అన్నాడు. సరే, మొత్తానికి కొంతమందికి సెంటిమెంట్ కదా. సరే, ఎక్కువ అన్నాడు. ఎక్కగానే ఏముంది? పక్కన శవ పెట్టుకుంది, ఉట్టి పెట్టుకుంది. అయ్యా పెట్టాను, ఆయన పైన వేసుకుంటాను. సరే, పైన వేసుకో అన్నాడు. అంటే ఇంతలోకి రాత్రిలాగా వర్షం పడింది. మీకు పడిందా వర్షం రాత్రి? ఉన్నంట రావా అని అంటే అక్కడు వెళ్ళే అక్కళ్ళు ఏమండి, అక్కళ్ళు పాపం వెళ్ళగా తడిసిండి ఉంటారు. మీరు ధన్యులు ఎంతైనా. హల్లెలూయా. తడిసినప్పుడు ఏం చేశారు? మీరు వచ్చారా లేదా? వచ్చారు కనుక దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి వేళ దీవించును గాక. ఆమె చెప్పండి. ఆమె
కష్టాలయందు, నష్టాలయందు, వ్యాధి యందు, బాధ యందు, సమస్యల యందు ఈ దేవుని స్తుతించాలి. సరే, మొత్తానికి వర్షం పడుతుంటే పాపం వీడికి ఒక ఆలోచన వచ్చింది. నేను తడిచిపోతాను, పెట్టి ఖాళీగా ఉంది కనుక పెట్టిలో పడుకున్నాడు వీడు. పెట్టి మీద పడుకుని మోత వేసుకున్నాడు. సరే, మొత్తానికి ఈ మధ్య 2 గంటల దాకా వచ్చింది లారీ. అక్కడ నాలంటి వాళ్ళు ఇద్దరు లారీ అంటాడు. అప్పుడు రేత్రి 7:30 అయింది. సరే, ఎక్కడికన్నాడు. ఎక్కడికంటావేంటి, సంతకుడు పాడే కదా అన్నాడు. సరే, ఎక్కడ మొత్తానికనే ఎక్కారు. ఎక్కడనే వీళ్ళు క్యాబిన్లో వచ్చాడు. ఈ డ్రైవర్ అన్నాడు, క్యాబిన్లో ఖాళీ లేదు, పైన ఎక్కండి అన్నాడు. పైన ఎక్కితే పైన ఉంది చెప్పండి. పెట్టిలో ఏమున్నాడో ఆ పెట్టి తీసుకెళ్ళాడు ఉంటాడు. సరే, మొత్తానికి ఎక్కగానే జగన్ అబ్బా మళ్ళీ లారీ దొరికింది, నా వంశమైన సరే దేవుడు ప్రభు చూపించాడు అనుకుంటున్నారు వాళ్ళు. లోపల దిగగానే పెట్టి చూశారు. అరే ఏంద్రా పెట్టుందో అనుకున్నారు. దూరంగా పోయారు. ఇంతలోకి వర్షం కాస్త పడినట్టుగా ఉంది. ఇంతలోకి ఆ పెట్టులో ఉన్నాడు ఏం చేశాడంటే ఈ పెట్టి పూర్తి చేసి హలో హలో అసలు తగ్గిందా అని అన్నాడు. అంతే. అక్కడ లేదు. ఎవడే నేను ఎక్కడ తెచ్చిపోతానో అనుకోని ఉన్న పొలంగా లారీలో దిగి కింద పడి త్వరగా పనులు తీశారు. మనిషిని చావంటే భయం కదా. అబ్బా ఆకలి ఎక్కడి నేను నవ్వుతున్నాను. అదేలుయా వాక్యం చేసి వెంటాం. సరే, మొత్తానికి అప్పుడు వీడు అసలు ఏంటి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం అనేది వాడు విన్నాడు. విన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా కార్యం చేస్తాడున్నాడు. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం స్మరణగా తెచ్చుకోవాలి అని చెప్పగానే ఆ రాత్రి వేళ అతను మారు మనసు పొంది ఇంటికి వెళ్ళాడట. హల్లెలూయా. తప్పుడు కూడా దేవుని మనం మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని జనాంగమా, నీవు గాని నేను గాని, పిల్లలైనా పెద్దనైనా, యవనస్తులైనా వృద్ధాప్యములు ఉన్నవారైనా, కాటికి కాళ్ళు చాపేవారైనా సరే, ఎవరైనా సరే, మనము దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నిత్యము దేవుణ్ణి మనము జ్ఞాపకము చేసుకోవాల్సిందే. ఎందుకంటే దేవుడు గాలి, నీరు, వెలుతురిస్తున్నాడు. ఆయన ఇచ్చే ప్రకృతిని మనం అనుభవిస్తున్నాము కనుక, ఆయన పోలిక చొప్పున సృష్టింపబడ్డాము కనుక మనము నిత్యము దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే చూడండి 14వ కీర్తన 1-2 వచనాలు. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం. దేవుడు లేడని బుద్ధహీనులు తమ హృదయములో అనుకున్నారు, వారు చెడిపోయిన కార్యములు చేయరు. చాలండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాలలో అనుకుంటారట. ఎవరు లేరని? అందరూ చెప్పండి ఒకసారి. ఎవరు లేరని? దేవుడు లేడని చెప్పేవాడట బుద్ధిహీనుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకప్పుడు నేను కూడా బుద్ధిహీనుడనే. దేవుడు లేడని, దేవుడు అసలు ఉంటే మాట్లాడతాడని, దేవుడు ఉంటే ఇక ఉన్నవాళ్ళు పేదవారు ధనికులని భేదాలు ఎందుకు, ఈ రోగాలు ఎందుకు, ఈ సమాజంలో దుర్మార్గం ఎందుకు, అసలు దేవుడే లేడని అని జీవించుతున్న దినాలు, దేవుడు లేడని మూర్ఖంగా నేను ప్రవర్తించే దినాలు, తెలియని వయస్సులో డబ్బు కోసం ఏ పనైనా చేయగలిగిన వాడు, మనిషిని పడవడంలో ఇంజక్షన్ చేసినట్టే చేసేవాళ్ళు. మనిషిని పడవడంలో అతి చిన్న వయసులోనే 15 సంవత్సరాల వయసులోనే రౌడీగా మారాడు.
14 సంవత్సరాల వయసులోనే బీరు తాగటం ప్రారంభించారు. 1985వ సంవత్సరం అప్పుడు బీరు ఎంఐఎల్ బీరేమో 6 రూపాయలు, లీగల్ బీరు 7 రూపాయలు. బీరు తాగటం ప్రారంభించాను. నేను చదివేది ఎంత అంటే సుమారుగా 7వ తరగతి. 7వ తరగతిలోనే త్రాగుడికి బానిస అయిపోయాను. తాగడానికి డబ్బులు లేక నేను ఆ తాగడానికి డబ్బులు ఇస్తే ఎవరైనా సరే ఏ పనైనా చేయగలను. ఇక చివరిగా గూండాయిజంలోకి దిగిపోయాను. రాను రాను 1985 నుంచి 84 నుంచి 87 వరకు నరసరావుపేటలో రౌడీ షీటర్గా ఉన్నాను. మీరు ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పుడు రౌడీ షీటర్ ఓపెన్ చేసినట్లయితే నా పేరు ఉంటుంది, భాషాన్ని. పచ్చి త్రాగుబోతులు, పచ్చి జోడగాడిని, పచ్చి వ్యభిచారిని, కుడి ఎడమలు తెలియకుండా తల్లి తండ్రిని విధేయత లేకుండా దేవుడు ఉన్నాడని ఆయన నిర్లక్ష్యం చేసేవాడిని. తాగితే దేవుడుంటే కనపడమనేవాడిని. బారులో కూర్చొని తాగుతుంటే నేనే దేవుడు అనేవాడిని. దేవుడు లేదని తమ హృదయంలో బుద్ధిహీనులు అనుకుంటారు. అదే పరిస్థితి. నా హృదయం అంతా కూడా బుద్ధిహీనతో నిండిపోయింది. రౌడీలకు పరిచయాలు ఏర్పడ్డాయి. 8వ తరగతికి వచ్చేసరికి రౌడీ షీటర్ అయిపోయాను. చీకటి ప్రపంచానికి, సామ్రాజ్యానికి హెడ్ క్వార్టర్గా నన్ను చూసుకున్నాడు. అప్పుడు డాక్టర్ కోడెల శ్రీప్రసాద్ గారు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్న దినాలవి. ఎప్పుడు కూడా నాతో పాటు సుమారుగా 30 నుంచి 50 మంది కుర్రోళ్ళు ఉండేవాళ్ళు. టౌన్లో గొడవ జరగాలంటే నేనే, ఆ బజార్లో బాంబు వేయాలంటే నేనే వేయాలి. ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి పేషెంట్ వచ్చి పేడాలు పొడుచుకొని వచ్చారంటే మేమే చేయాలంటే. అంతకుముందు బజార్కు ఒక రౌడీ ఉండేవాడు. పలానా షాలెం దగ్గర వెళ్తే గుర్రం కొట్టని, పలానా పళ్ళాలు బస్ స్టాండ్కి వస్తే గోపిచందని, రవి అని ఉండేవాళ్ళు. కోడబాదాలు వెళ్తే రావు అని ఉండేవాళ్ళు. కానీ వారి పేట వరకే పరిధి. కానీ నేను మా బ్యాచ్ అంతా కూడా మేము ఆ టౌన్ కవర్ చేస్తుండేవాళ్ళు. 1986వ సంవత్సరంలో రంపుచెల్ల వచ్చిన ఎలక్షన్స్ కి తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో బాంబులు వేయడానికి వచ్చాను. గుంటూరు నుంచి 30 మంది రౌడీలు, నరసరావుపేట నుంచి 15 మంది రౌడీలు, మొత్తం 45 మంది కలిసి రంపుచెల్ల వచ్చాం. కాంగ్రెస్ కి గడ్డ రంపుచెల్ల మమ్మల్ని దించారు. ఎట్లయినా సరే తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిస్తామని మేము మాతో పాటు ఎస్కార్ట్, పోలీస్ ఎస్కార్ట్ బయలుదేరింది. మా బ్యాగ్లో బాంబులు పెట్టుకున్నాం. ఇంతలోకి సీతారామయ్య గారని మీ అందరికి చాలా మంది పెద్దవాళ్ళకి తెలుసు. సినిమా హాల్ ఉండేది, ఆయన సూపరేటర్ గారని. ఆయన పేరు సీతారామయ్య గారు. మేము బాంబు వేయడానికి వెళుతున్న సమయంలో ఆయన రోజుకొని వస్తున్నది ఏంటంటే బాంబు వేశారండి. ఆ రోజు వర్షం పడింది. వేసిన బాంబులు పేలట్లేదు. వేసిన బాంబులు తుప్పుకంటున్నాయి కానీ బాంబులు అయితే పేలట్లేదు. వేసిన బాంబులన్నీ ఏమైపోతున్నాయి, పేలట్లేదు. కానీ ఎదుటి వర్గాలైతే ఒక రాళ్ళ గొప్ప తగిలింది వాళ్ళకి అక్కడ ఉంది. ఆ రాళ్ళు వేస్తున్నారు మా మీదకి, ఈ సైజు రాళ్ళు. కొంతమంది తెలివి కలిగిన వాళ్ళు ఏం చేశారంటే బాంబులు వేసేటప్పుడు కానీ రాళ్ళు వేసేటప్పుడు కానీ తలకి ఒక మందావాటి టవల్ కట్టుకుని వెళ్తుండేవాళ్ళు. మాలో కొంతమంది తెలివిగా అది కట్టుకున్నారు. ఇక అప్పుడు మేము అనుకున్నాం, మేము 15 మంది అరే ఏదో ఒక రీతిగా మమ్మల్ని ఈ రోజున చంపేస్తారు. ఎందుకంటే వేసిన బాంబులు వేసినట్లుగానే పేలట్ల, ఎందుకంటే తుప్పుకంటున్నాయి.
అరే సురేష్ ఇక్కడ ఉండటం మంచిది కాదని మేము రొంపుచాల నుంచి నరసరావుపేటకు వెళ్ళిపోయాం. కోటకి వెళ్ళగానే ఏంటి ఏం జరిగిందండి, ఇలా జరిగిందని చెప్పాం మేము. 87వ సంవత్సరంలో ఒక మర్డర్ కేసులో ఇరుకొని శివప్రసాద్ గారి యొక్క హైట్ హ్యాండ్, ఆయన పేరు గుడే సాహిబ్ గారు ఉండేవాళ్ళు. ఆ రోజు 7 గొడిచాం మేము ఎస్ఎస్ కాలేజీ గ్రౌండ్లో. ఇంకా ఆ నరసరావుపేట పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నా స్నేహితులు చాలా మందిని చంపేశారు. చాలా మంది బాంబు బ్లాస్టింగ్ లో చచ్చిపోయారు. కోటలో వెళ్ళిన బాంబులు పేలుస్తుంటే బాంబు పేలి అక్కడ 7 చనిపోయారు నాతో పాటు ఉన్నవాళ్ళు. అయితే నేను ఆ రోజు లేను. ఎప్పుడైతే నేను అక్కడ ఉన్నానో మా అమ్మవాళ్ళు ఎత్తగొట్టగా నన్ను బతిమలాడి మా అత్తగారింటికి పంపించేశారు. అప్పుడు నాకు వివాహం కాలేదు. వివాహం చేద్దాం అనుకున్నారు మా మేనమామ కూతురు నుంచి. అక్కడికి వెళ్ళాను. అప్పుడు చదువుతుంది, నేను 10వ తరగతి, 1987వ సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్నాను. కానీ తెలియని వయసు, ఉడుకు రక్తం. నేను ఏం చేస్తున్నానని నాకు తెలియట్లేదు. రోజు తప్పతాగేవాడిని. అమ్మా నాన్నకి తెలియదు, నాలో ఉన్న రాక్షసుడు తెలియదు. మా అమ్మ నాన్న నా పిల్లవాడు మంచివాడు అనుకుంటున్నాడు. అక్కడక్కడ గొడవలు జరిగితే చిన్నగా అనుకునేవాళ్ళు. కానీ ఇలాంటి పల్లెటూళ్ళు ఎలక్షన్స్ జరిగితే మా దగ్గరికి వస్తుండేవాళ్ళు. మండల ప్రెసిడెంట్ కానీ ఇట్లాంటి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాకు ఇంతమంది రౌడీలు కావాలి అని వస్తుండేవాళ్ళు. నాతో పాటు బటన్ బాబా అని ఉండేవాడు. అతను చనిపోయాడు. మొట్టమొదటి మా యొక్క వర్గంలో చనిపోయినవాడు బటన్ బాబా అని కుర్రోడు చచ్చిపోయాడు కోటలోనే. ఇంకా అప్పటి నుంచి నా భార్య భయపడి, దండం పెడతానండి, నువ్వు తాగితే తాగావు, కానీ మా ఊరు వెళ్ళిపోవడం అని నన్ను బతుకులాడగా నేను మా అత్తగారింటికి వెళ్ళిపోయాను. అప్పుడు నా భార్య పచ్చి తాగిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వివాహం జరిగింది. గొడవలైతే మానేశాడు, కానీ పేకాట మానలేదు. బాగా సిగరెట్ తాగేవాడిని, మందు తాగేవాడిని. ఉదయం 10 గంటలకు ఇంటికి వెళ్తే ఇంట్లో నుంచి బయటకు వెళ్తే రేపు 2 అయిపోయేది. ఆ భార్య నేను వచ్చే సమయం వరకు కూడా ప్రార్థన చేస్తుంది. నాకు ప్రార్థన అంటే చాలా కోపం. యేసుప్రభు అంటే అసలు నాకు నచ్చదు. యేసుప్రభు అంటే ద్వేషం. యేసుప్రభు అంటే ఈయన మత మార్పిడి, ఈయన మన దేవుడు కాదు, ఈయన అమెరికా దేవుడు. ఈ తెల్లోళ్ళు మనల్ని డబ్బులు ఆశ చూపించి మతంలో చేర్చడానికి యేసుప్రభుని తీసుకొచ్చారు అని నా భార్యను చాలాసార్లు కొట్టాను. అయినా నా భార్య నేను మారాలని దివారాత్రులు కన్నీటితో ప్రార్థన చేసింది. అయ్యా నా భర్తను మార్చు ప్రభువా, గొడవ నుంచి విడిపించు ప్రభువా, రాగుల నుంచి ఆయన విడిపించు, ఆయన ప్యాకాట నుంచి విడిపించు ప్రభువా. సిగరెట్లు రోజుకే 5-6 ప్యాకెట్లు తాగేవాడిని. దగ్గుతుంటే కళ్ళే ఎంత పడేది, దగ్గుతుంది. మిరపకాయ కొంచెమే ఇంటే ఘాటు ఎక్కువ. నన్ను ముట్టుకుంటే అట్టాగుండేది ఆ రోజుల్లో. ఎప్పుడు చూసినా నా జేబులో బాంబులు, పిడుగు లేని ఆ పిడుగు చూడగలి గుళ్ళు బదులు పంచేవాళ్ళు. అట్లాంటి పిడుగులు వాడేవాడిని. నేను గోవా నుంచి తెప్పించేవాడిని పిడుగులు. ఆంధ్ర పిడుగులు వాడను నేను. పిడుగులు పొడిచేటప్పుడు మనిషిని ఒక్కసారి లోపలికి వెళితే అది బయటకు ఎలా తీయాలో ఆ పిడిని నాకే తెలుసు. అయ్యా ఆ భార్యకి ఎవరు చెప్పారో మాకు తెలియదు, కానీ మేము ముస్లిం, బయటికి వెళ్ళాం. మేము ఆ భార్య రహస్యంగా కన్నీటితో ప్రార్థన చేస్తుంది. కొత్తబాబు కూర్చేయడం కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఆ భర్త మార్చు ప్రభు, నా భర్త దుర్మార్గుడేనైనా, కానీ నా భర్త చేస్తున్న తప్పులు పొరపాట్లు ప్రభు క్షమించి నా భర్తను మార్చున్నాయినా అని ప్రార్థన చేస్తుంది.
నాకు చేసినటువంటి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకున్నారు. యొక్క నా యొక్క ఆలోచన దేవుడే లేడు, దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరిగింది? మొత్తానికి నా భార్య 10 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు ఒంటిపూట భోజనం చేసి నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అటువంటి భార్యను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 10 సంవత్సరాలు చేసిన ప్రార్థన దేవుడు ఒక రోజున ఆలకించాడు. నా మర్డర్ కేసు ఫైనల్కి వచ్చింది. 1995వ సంవత్సరం. నేను పొడిచిన వాళ్ళందరూ నాకు ఫైనల్ జడ్జిమెంట్ వాళ్ళు చెప్తున్నారు, రే మమ్మల్ని 7 పొడిచావు కదా ఆ రోజు. నా లక్ష్యం ఏంటంటే 7 పొడిచే కానీ ఆవేశంలో ఆ 7 ఎవరు కూడా తెలిపాను. సుమారుగా మేము ఒక గ్రౌండ్ లో 6 ఉన్నాం. 6 మీదకి 70 మంది వచ్చేది. ఆ కోట్లోకి వెళ్తుండగా వాడు అన్నమాట ఏంటంటే, ఆనాడు మేము ఏ విధంగా అయితే నరకాన్ని అనుభవించాము అంటే 3 మాత్రం ఇక్కడ పడింది. ఈ టాయిలెట్ కూర్చోాలి 2 నెలలు అల్లాడిపోయాడు. నేను ఎంత నరకం అనుభవించానో ఈరోజు జడ్జి గారి దగ్గర సాక్ష్యం చెప్తాను. నీకు 14 సంవత్సరాలు శిక్ష పడితే మేమందరం కూడా సాక్ష్యం చెప్తాం అని చెప్పాను. అప్పటికి నేను యేసు ప్రభువుని తెలుసుకున్నా. 1995 సంవత్సరానికి నా ఉద్దేశం తీసుకున్నాను. కోట్లకి వెళ్లే ముందు ఒక 10 నిమిషాల ముందు పిలుస్తారు ఇంకా అనగా నేను తల ఉంచి ప్రార్థన చేశాను. తండ్రి, ఈ దీన దాసుడు మీ దగ్గరికి వస్తున్నాడు. వాళ్ళ మనసు మార్చి ఈరోజు నన్ను కాపాడండి నాయన. తెలుసో తెలియదు ఒకప్పుడు నేను దుర్మార్గం చేశానయ్యా, నేను తాగాను ప్రభువా, తిరిగాను నాయన. ఇక నాయన ఇప్పుడు నేను తెలుసుకున్నా, బాప్తిసం తెలుసుకున్నా, రాగుడు మానేశాను, పేకాట మానేశాను, గంజా తాగడం మానేశాను, నల్లమందు తింటూ మానేశాను, చెడు తిళ్ళు తిరగడం మానేశాను ప్రభువా. ఒక్కసారి కనుకరించండి. వాడు కోట్ల భూములు సాక్ష్యం చేసి ఆ 7 నాకు 14 సంవత్సరాలు శిక్ష పడింది ప్రభువా అని ప్రార్థన చేసుకుని కలుగుడుచుకుని లోపలికి వెళ్ళాను. శ్రీనివాస అని పిలిచాడు. నా పేరు శ్రీనివాస, అమ్మ నాన్న పెట్టిన పేరు. డిఫెన్స్ లాయర్ ఉన్నాడు. బాయ్ అతను చూడండి అన్నాడు. నాకెళ్ళి చూపించాడు. ఇతనైనా పొడిచింది మిమ్మల్ని 7 అన్నాడు. వాళ్ళు బయట ఏమని చెప్పి వెళ్ళారు నాకు ఏమని చెప్పి వెళ్ళారు? ఈరోజు కోర్టు సాక్ష్యం చెప్తాం, నేను 14 సంవత్సరాలు జైలు శిక్ష పడింది, మేము ఎంత సంతోషంగా ఉంటామో చెప్పలేదు సంతోషంగా ఉంటుంది అని అన్నాడు. మా అమ్మ కోర్టు బయట వాళ్ళని ప్రాధాన్యపడింది. అయ్యా మా అబ్బాయి మాడిపోయాడయ్యా, మా అబ్బాయి ఎటువంటి గొడవలకు వెళ్ళలేదయ్యా అని ప్రాధాన్యపడిన మమ్మల్ని కూడా ధిక్కరించేశారు వాళ్ళు. కానీ నేను సర్వోన్నతమైన దేవుణ్ణి ఆశ్రయించాను. అప్పుడు జడ్జి గారు అడుగుతున్నారు, ఏంటయ్యా మాట్లాడారంటే పొడిచింది అతనేనా అంటే, అప్పుడు వారిలో మేనే మొట్టమొదటి అంటున్నాడు. మొట్టమొదటి వ్యక్తి, నేను పొడిచిన వ్యక్తి, హెడ్ మొట్టమొదటి వ్యక్తి ఇతను కాదండి అన్నాడు. 2వ వాడిని అడిగాడు, ఇతనా అన్నాడు. ఇతను కాదండి అన్నాడు. 3వ వాడిని అడిగాడు, ఇతను కాదండి అన్నాడు. 4వ వాడిని అడిగాడు, ఇతను కాదండి అని చెప్పేశాడు. అలా 7 అడిగారు, 7 కూడా కాదన్నారు. మరి ఇతను ఎందుకు కేసు పెట్టారు? ఫలానా సంవత్సరం రోజున 1987వ సంవత్సరమున ఎందుకు కేసు పెట్టారు? అప్పటికి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు కోర్టు పడి తిరిగి విసిగి ఏసారిపోయాను. నేను నెలకు ఒక 2 వాయిదాలు ఎలా వచ్చేవాడిని తెలుసా? నేను రంగా గారు ఎప్పుడైనా ఆనాడు వంగమీటి మోహన్ రంగా గారు కోర్టుకి
ముస్లిమ్స్ డ్రెస్ వేసుకుని ఏ విధంగా వచ్చారో మేము అలాగ వచ్చేవాడు. ఎందుకంటే పూర్తిగా మమ్మల్ని చంపాలని చాలా మంది ప్రయత్నం చేశారు. అప్పటికి మాలో ఉన్న చాలా మంది చంపేశారు, మా బ్యాచ్లో ఉన్న వాళ్ళని. అలాగే వచ్చేవాడిని. ఎన్నిసార్లు వచ్చినా నేను తప్పించుకునేవాళ్ళే కానీ ఎన్నడూ కూడా నా మీద దెబ్బ పడేది కాదు. కోర్టు చుట్టూ రౌడీలు ఉండేవాళ్ళు, నేను పొడిచిన వాళ్ళు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఒక మాట, అయ్యా ఇతను పొడిచి ఎవరు పొడిచి వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ మాకు ఇతను వెనక భాగం చూస్తాడు కానీ ముందు భాగాన్ని చూడలేదయ్యా, ఇతను అనుకొని ఇతను పేరు పెట్టామయ్యా అని చెప్పేశారంటే, వెంటనే జడ్జి గారు ఏం చేశారంటే ఈ కేసు కొట్టేస్తున్నానని కొట్టివేశారు. చప్పటి కొట్టి దేవుని మనం హల్లెలూయా హల్లెలూయా. అంటే నా దేవుడు, నా జీవము కలిగిన దేవుడు చేసిన పని. ఆ రోజు నుంచి దేవుని నమ్ముకున్నాను. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు లేడని నేను ఎంతగా వాదించేవాడు. తాగితే ఆ బాధ ఉన్న వాళ్ళందరినీ కూడా నరే నేను దేవుడు నాకు మొక్కను రానేవాడు. ఎందుకంటే వెనక ఉన్నారు నాకు పక్కన ఎంతమంది 30 నుంచి 50 మంది ఉండేవాళ్ళు. డబ్బులు ఎక్కడ ఏంటి అని మీరు అడిగితే ఇవి చెప్పేవి కాదు, మీరు వినేవి కాదు. ఇందాక ఎవరు మీరు చెప్పారు, సహోదరులకు సాక్ష్యం చెప్పారు. టౌన్లో పెద్ద పెద్ద వాళ్ళకి ఫోన్లు చేసేవాడు, ల్యాండ్ లైన్ ఫోన్లు ఉంటాయి కదా, సేకరించేవాడు. ఫోన్ డైరీ డిస్ప్లే తీసేవాడు. గుంటూరు జిల్లాలో నరసరావుపేటలో ఉన్న ఫోను డిస్ప్లే మొత్తం వెతికేవాడు. తిరుమల రైస్ మిల్, తిరుమల ఆయిల్ మిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫోన్ చేసేవాడు. ఒక్కొక్క ₹1,00,000 కావాలి, లేకపోతే నీ కుటుంబాన్ని నాశనం చేస్తామని బెదిరించేవాడు. అలా మా జీవితాన్ని సాగిస్తున్న సమయం. ప్రియమైన దేవుడి జనాంగమా, దేవుడు ఏం చేశాడంటే ఒక రోజున చూడండి ఆదికాండం. చివరిగా నా మాటలు ముగించే సమయమైంది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వాడు హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకునేను. చాలు. దేవుడు మానవుని చేసినప్పుడు భూమి ఏమైపోయిందంటండి, నరుల యొక్క చెడుతనముతో నిండిపోయింది. నేను ఎంత దుర్మార్గునంటే ₹100 ఇస్తే పొడితే ఉండండి. ₹100 1,00,000 కాదు. ఆ తర్వాత నా రేంజ్ పెరిగింది, 1,00,000కి వెళ్ళిపోయింది. ₹100 స్టార్ట్ చేసే పొడవటం. అది ఊరక బెట్టింగ్, సరదా కోసం. అరే నీకు దమ్ముంటే 100 ఇస్తా వెళ్ళేవాడు గొడుగు రానంటూ. ఏం తెలుసండి, తెలియని వయసున్నాక అట్టాన్ని మీరు వెళ్ళేవాడు పత్రులు పట్టుకొని ఎదకండి. ఆ రోజుల్లో చూసినట్టుగా దేవుడు కృపను అనుగ్రహించాడు నా పట్ల. ఎవడన్నా తీసి ఎక్కడికి స్పాట్కి వెళ్ళిన ఒక్కడే వెళ్ళేవాడిని. అంత ధైర్యం కలిగి ఏం తెలుసు నా పోత 16-17 సంవత్సరాలకి ఏం తెలుసండి, ఏమీ తెలియదు. నాకు పడవడం కానీ డేరు ఉండేది అంతే. అటు బాంబులు పడ్డ వేసుకొని అని అనుకునేవాడిని. సోడా గుడ్లు వెళ్ళేవి. అప్పుడు మా బలాల్లో నరసరపడ్డ ఎక్కడైనా సరే మొట్టమొదటి బాంబులు రాకడానికి ఏం తెలియ అంటే సోడా గుడ్లు వదిలేవి. ఇటువంటి బండి అటువంటి బండి అయితే దేవుడు ఆ రోజు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. భూమి మీద నా పాపం బాగా పండింది. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత నన్ను ఎలా రక్షించాడో ఏం చేస్తాను. అసలు నేను ఏ స్థితిలోకి వెళ్ళాను, మరలా యేసు ప్రభువుని నమ్ముకొని మరలా నేను లోకంలో ఏ విధంగా లోకాసుల వైపు వెళ్ళాను, బాంబే వెళ్ళి సంఘ బంగారాన్ని ఏ విధంగా నేను అమ్మాలో, ఎలా తీసుకురావాలో, అప్పుడు రేపు జీవితం చివరి సాక్ష్యం. నేను సంపూర్ణంగా దేవుడికి ఎలా నన్ను మార్చాడు. 95 వరకు నా లైఫ్ చాలా బాగుంది. 95 సంవత్సరం వరకు కూడా
నేను చక్కగా ఉన్నాను, సిగరెట్ తాగట్లేదు, బ్రాండీ తాగట్లేదు, పానకాలు ఆగట్లేదు, టీవీలు చూడట్లేదు, సినిమా హాల్స్ వెళ్ళలేదు, అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే కోర్టు నుంచి నా కేసు కొట్టివేశారో ఆ రోజు నుంచి నా జీవితం మరలా మలుపు తిరిగింది. మరలా నా మనసు అంతా కూడా లోకం వైపు వెళ్ళిపోయింది. ఈ దేవుడిని మందిరానికి వెళ్లకుండా, పరిశుద్ధ గ్రంథాన్ని చదవకుండా, దేవుని ఆరాధనకి వెళ్లకుండా, పరిచయాలు పాల్పొందకుండా, పాశ్వత గారితో సహవాసం లేకుండా, సంఘ సహవాసంతో లేకుండా ఇష్టానుసారంగా జీవించుతున్న దినాలు. రేపు రాత్రి దేవుడు ఏ విధంగా నన్ను చివరికి రేపు చనిపోతానని డాక్టర్ డిసైడ్ చేసి చెప్పేశారంతే. ప్రపంచంలో ఇతన్ని ఎవరు బ్రతికించలేడు, ఛాలెంజ్ చేస్తారన్నారు ఒక డాక్టర్ గారు. ఎలా బ్రతికించాడు, ఎన్ని సంవత్సరాలైందో నేను రేపు చెప్తాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. కళ్ళ వంచని చిన్న ప్రార్థన చేసుకుని రోజులు సమయం ఇద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశీర్వాదంతో ఈ రాత్రి మీద అతి ప్రాముఖ్యమైన సంగతి ఒక్కడి చెప్పి నా సాక్ష్యంలోకి వెళతాను. ప్రసంగి రాసిన గ్రంథం 12వ అధ్యాయం 562వ పేజీ. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. చదువు వచ్చిన వాళ్ళు 562వ పేజీ అందరూ తీయండి, తీసి దాకా